హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. పోస్టల్ శాఖ నుంచి జీడిఎస్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10వ తరగతి. పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి, తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ 2020 సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 కోసం కొత్త నోటిఫికేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం. వినండి, భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ సంబంధించి పోస్టుల కోసం జనవరి 2025 నుంచి చూసుకుంటే జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చూసుకుంటే 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జనవరి చివరి వరకు రావచ్చు. ఈ నోటిఫికేషన్లో 48,000కు పైన ఈ ఉద్యోగాలు ఉన్నాయని అంచనా. ఈ నోటిఫికేషన్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 కోసం ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టరు పీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఏబీపీఎం మరియు డాక్ సేవక్ పోస్టులు భర్తీ అయితే చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అఫీషియల్ సైట్లు అనేది ఈ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చూడండి, నోటిఫికేషన్లో భాగంగా చూసుకుంటే ముఖ్యమైన వివరాలు అయితే చూద్దాము. నోటిఫికేషన్ నెంబర్ 17/2/2025 జీడిఎస్ విభాగాల వారీగా ఖాళీల సంబంధించి డేటా ఎంట్రీ మరియు ఫీజింగు 17/1/2025 నుంచి 22/1/2025 వరకు. డేటా ఎంట్రీ మళ్ళీ తనిఖీ చేయడం డివిజన్ల వారీగా చూసుకుంటే 23/1/2025 నుంచి 24/1/2025 వరకు. చూడండి, నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అయితే ఇవి. చూడండి, తర్వాతది ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి 2025 జనవరి కోసం నోటిఫికేషను. పోస్ట్ సంబంధించి ఏ పోస్టులు ఉంటాయో చూడండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. విద్యా అర్హత చూసుకుంటే గుర్తింపు పొందిన బోర్డ్ 10వ తరగతి ఉత్తీర్ణంగా ఉండాలి. గణితం మరియు ఇంగ్లీష్తో పాటు స్థానిక భాష చదవడం, రాయడం మరియు మాట్లాడడం తప్పనిసరి. కంప్యూటర్ జ్ఞానం 60 రోజులు ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ ధృవీకారం అయితే ఉండాలి. విద్యా అర్హత అయితే ఉండాలి. 10వ తరగతి క్వాలిఫికేషన్ జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. మెరిట్ బేస్ మీద ఈ జాబ్ అనేది ఇస్తారు. జీడిఎస్ జాబ్ అనేది చూడండి, విద్యా అర్హత అయితే ఇది. చూడండి, తర్వాతది నెలవారీగా జీతం చూసుకుంటే బీపీఎం సంబంధించి 12,000 నుంచి 29,380 వరకు అయితే వస్తుంది నెలవారీ జీతం. ఏపీపీఎం డాక్ సేవకు సంబంధించి 10,000 నుంచి 24,470 వరకు అయితే వస్తుంది నెల జీతం వచ్చి. వయో పరిమితి చూసుకుంటే సడలింపులు కలిపి చూసుకుంటే సాధారణంగా 18 నుంచి 40 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చి 3 సంవత్సరాలు. దరఖాస్తు విధానం వచ్చి పూర్తి వివరాలు కావాలంటే ఈ అఫీషియల్ సైట్లు అనేది చూసుకోండి. దరఖాస్తు విధానం అయితే ఇది. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ అఫీషియల్ సైట్లు అనేది అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.